SH భర్తల సేఫ్టీ హాస్టల్. నాకు అర్థమవుతండి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, కరెంట్ బిల్ కట్టేది మనం. ఎక్కడ న్యాయం అండి ఇది? ఎక్కడ న్యాయం అండి ఇది? ఏం పాయింట్ పెట్టావన్నా? ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడదుండంట, అదెందుకు ఉంటుందన్నా? చెప్పు. ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడదుంటదా? వెళ్ళారా? ఇటు పెంచి తాగుపోతే అయిపోయాడు, దాని కారణం లేవడా. మరి అది తీసుకోదే. తిన్నంతలతో అమ్మన్నా ఏడేం చేస్తున్నావురా నువ్వు? చెయ్యి గజదళం చూస్తారేంటి? స్టార్ట్ చేయండి. నువ్వు కొట్టవేంట్రా? నాకు భయం సార్. ఎందుకు? ఇది మామూలుది కాదు, ఇంటికెలా కొట్టుద్ది. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. ఎవర్రా ఇక్కడ భర్తల హాస్టల్ పెట్టింది? నేనే. ఏంట్రా ఆడాళ్ళ సంగతి నీకు తెలీదు? ఆడాళ్ళంటే భర్తలో సగం. మరి నువ్వేంటి మొత్తం ఫుల్ ఉన్నావు? ఏంది రష్మితోనేమో మాట్లాడతాను నేను రాకముందు. ఆమె నన్ను దగ్గర పిలుచుకొని దగ్గర పిలిపించి మూతి పెట్టి నీ పెళ్ళాం నాకంటే అందంగా ఎట్లుంటది ఏంటి? నీ మూతిలో మూతి పెట్టా నువ్వు ప్రశ్నలు అడుగు, ఆన్సర్స్ ఇస్తాడు, కొట్టం నేను చూసుకుంటా. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా? అమ్మ పెట్టిందిరా ఫిట్టింగ్. నాకు నువ్వంటేనే ఇష్టమే. నేను క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? చెప్తా. నువ్వు బగ్గ ఆగి కారు నడుపుకుంటా పోతానవు, ఎదురుగా నీ పెళ్ళాం ఉన్నది, నీ తల్లి ఉన్నది, నువ్వు ఎవరిని గుద్దుతావు, ఎవరిని కాపాడుతావు? గముచ్చడి పెళ్ళాన్నే గుద్దుతా. ఆ లారీకి బ్రేకులు ఉంటాయి, ఆ బ్రేక్ వేసి నేను ఎవరిని చంపను ఆపుతా అని చెప్పొచ్చు కదా. డైరెక్ట్ గా పెళ్ళాన్ని గుద్దుతా అని ఎందుకన్నా? అంటే నీ మనసులో నన్ను చంపాలని ఉన్నది. ఊరేదండి నా ముందు ఉల్లిగడ్డనే ఫ్రై చేసినట్టు ఈ అత్తాకోళ్ళ మధ్య లొల్లి పెట్టుకున్నప్పుడు అలా మనం మొగుళ్ళే నగిలిపోవాలనా? భాస్కర్, ప్రేమలో ఓడిపోతే గొప్పలు అవుతారంట, అది నిజమేనా? నువ్వయ్యావా? నువ్వైతే అయినట్టే, లేకపోతే లేనట్టే. ఏంటి ఇల్లు వేడిగా ఉంది? మను గారు కల్లోకి వచ్చారు, అప్పటి నుంచి ఫుల్ ఫీవర్. అప్పటి నుంచి ఆయన వెగ్గి పెడుతున్నారు. వాళ్ళు ఫస్ట్ నైట్ అందరు చూస్తారా? కానిద్దాము. హాయ్ రీటా. యా సరంగా అయిపోయింది పెళ్లి. రిసెప్షన్ అయినప్పుడు పిలుస్తాను రీటా. మరి ఏంటి? బేబీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, గివ్ మీ కిస్. ఆఫీస్కి వెళ్తున్నా. అక్కడ చూసారు కదా? చూసా. నాకు ఈ బుద్ధి వల్ల లేదు కదా మీకు. ఓకేనా? అట్లా కాదు. ఆఫీస్కి వెళ్తే హడావిడిలో ఇంట్లో సెల్ ఫోన్ మర్చిపోయాను. పాస్వర్డ్ మా ఆవిడికి తెలుసు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఆఫీస్కి వెళ్తే హడావిడిలో ఫోన్ అంతే కదా, నేను తెలుసుకుంటా ఉండు. రగదేస్తా, నవరసాలు పొరిలిస్తా. మేడం సార్ ఉన్నారా? ఎందుకు? ఆయన ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, అందుకే. బయటికి వెళ్ళినట్టున్నాడు, ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళాడు. ఓకేలా ఆంటీ వస్తా మరి. ఏమన్నా? ఓకే ఆంటీ వస్తా అన్నాను. ఏ ఆంటీ? ఎవరు నీకు ఆంటీ? ఏ బర్రెలో ఉన్న అమ్మాయి అనాలండి నిన్ను. ఆంటీనా నీకు? అంత ముదిరిపోయి కనిపిస్తున్నానా? ప్రతి ఒక్కరికి ఆంటీ అంట, ఆంటీ. దొంగ చచ్చినాడా? నవరసాలు పొంగిస్తాను, నవరంధ్రాలు పగలు కొట్టించుకుని వచ్చేవేంటి? మా నాన్న మా బావతో గుళ్ళో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. అలా చేస్తే నేను చచ్చిపోతాను రా, అందుకే నన్ను లేపుకెళ్ళిపోరా. నీ తెల్ల లేసరిగా 10:30 అవుద్ది. మీ ఇంటికి వచ్చి నేనెప్పుడు అమ్మ లేపుతున్నా? మరి కానీ మీ ఇంట్లో లేరు లేపడానికి. అన్న అదేంట్రా పక్క పేషెంట్ కూతురా? దీనికి 18 సంవత్సరాలు నేనలే. 18 సంవత్సరాలు నిండలేదా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. మీ అబ్బాయి మా అమ్మాయిని లేపుకెళ్ళిపోయిన బయట టాక్. అక్కడ బియ్యం బస్తా లేపడాడు, ఇంకా అమ్మాయి లేపుకెళ్ళిపోతారా? అయినా అక్కడ లేదండి బాబు. ఎండనక వాననక రేయనక పరవనక దుబాయ్లో రాజమండ్రి పక్కన కాలాలు తెస్తాడు. మీ అబ్బాయి కానీ మా అమ్మాయిని లేపుకెళ్ళారు సంగతి తెలియాలి నీకుందరా. నానా నువ్వుకెళ్ళలేదురా? అడగడం మర్చిపోన్నా. చెప్పు, నీకు పాప కావాలా బాబు కావాలా? నోసలక నువ్వే కావాలి. ఈ టైంలో అవసరం రా. నాకు ఉద్యోగం వచ్చింది.
ఎక్కడ రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలోనా, ఆలీ గారి గాజుల ఫ్యాక్టరీలోనా, శివాజీరాజు గారి బ్యాండ్ మేళంలోనా, మను గారి మందుల షాప్ లోనా? కనుక మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ 10,000 వస్తుంది తెలుసా? మెట్లెక్కి వెళ్తే 50 రూపాయలు ఎక్స్ట్రా, లిఫ్ట్ లో వెళ్తే 20 రూపాయలు ఇస్తారంట. తీసి పెట్టుకొని బ్రేకింగ్ న్యూస్, యుద్ధం కారణంగా గ్యాస్ ఆగిపోయింది. ఇలాంటి రోజు దేవుడు ఇస్తాడని చెప్పి ఒక 20-30 సిలిండర్లు సైడ్ చేసి గోడౌన్లో దాచి పెట్టా. బండా అదే గ్యాస్ బండా అయిపోయింది. మండుతున్నట్టుంది. మొదటిసారి పేలింది. నీది ఒక్కసారి కూడా పేర్లేదు. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.